కేసీఆర్ కొలువుదీరి ఏడాది అయింది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఆశించిన మేర మైలేజ్ రావడం లేదు. కొందరు అమాత్యుల పనితీరు సర్కార్కి రుచించడం లేదు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అధిష్టానం భావించిందా? అందుకే సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? నేను మారాను, మీరు మారండి అనే కామెంట్స్ ఎందుకు చేసినట్లు? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు సీఎం ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. ఏడాది పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందని, ఎవరెవరు ఏం చేస్తున్నారనేది తనకు తెలుసని చురకలంటించారు. నూతన ఏడాది సందర్భంగా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూనే సుతిమెత్తగా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో ఇప్పటి వరకు తెలిసి ఏ తప్పు చేయలేదని, తెలియక చేసిన తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో భారీ మార్పులు కనిపిస్తున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలకు అందుబాటులో ఉండేవారు కాదు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నాలు చేసినా ఫోన్ సైతం లిఫ్ట్ చేసేవారు కాదు. ఇప్పుడే ఇలా ఉంటే సీఎం అయ్యాక పరిస్థితి ఏంటో అన్న అనుమానాలు సైతం కలిగేవట కొందరు నేతలకు. అయితే సరిగ్గా ఏడాది కిందట తెలంగాణ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రికి భిన్నంగా తమ పాలన ఉంటుందనేవారు. రేవంత్ చెప్పినట్లుగానే మంత్రులు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ కీలక నిర్ణయాలను అందరితో చర్చించి అభిప్రాయాలు తీసుకునేవారు. ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండరని బాహాటంగా చెప్పిన నేతలే ఆయనలో మార్పు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గతానికి భిన్నంగా మంత్రులను కలుపుకొని పోవడం, స్వయాన ఆయనే ఆమాత్యులకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీరు సీఎంగా నన్ను ఏమనుకుంటారో మిమ్మల్ని మీ కింది స్థాయి నేతలు అలాగే అనుకుంటారని, వారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలని ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలన్నారట. ఇలాంటి చిన్న చిన్న అంశాలే నాయకుల పట్ల విశ్వాసాన్ని పెంచుతాయని, అవే ప్రభావం చూపుతాయని అన్నారట. ఇది సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకున్న రెజల్యూషన్ గా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో సొంత నిర్ణయాలు, అభిప్రాయ సేకరణ లేకుండానే కార్యక్రమాలు ఫిక్స్ చేశాడన్న ఆరోపణలుండేవి. పీసీసీ ప్రెసిడెంట్ టు సీఎం రేవంత్ రెడ్డిలో ఆస్మాన్ ఫరక్ మార్పు కనిపిస్తోందట. ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆదరిస్తారని, గత ప్రభుత్వ ఓటమి చూస్తే స్పష్టమవుతోందని అంటున్నారట. ప్రజలకు తాను మరింత అందుబాటులో ఉంటారని, ప్రజాప్రతినిధులు సైతం వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారట. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పైరవీల కోసం ఆమాత్యుల చుట్టూ తిరుగుతున్న విషయం సీఎం దృష్టికి వెళ్లడంతోనే రేవంత్ ఘాటుగా హెచ్చరించారట.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది తనకు తెలుసని, అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ తన వద్ద ఉందని, ఇప్పటినుంచైనా మార్పులు చేసుకుని కీలకంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా భావించాలని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు తర్వాత పార్టీలో చేరిన నేతల మధ్య గ్రూప్ తగాదాలుంటే సరిదిద్దుకోవాలన్నారట. కొత్త పాత భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా నేతలు పనిచేయాలని, క్షేత్రస్థాయిలోనూ నేతల మధ్య తగాదాలుంటే వాటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయని వాటిని పట్టించుకోకుండా అందరితో కలివిడిగా పనిచేస్తే లక్ష్యాన్ని సాధిస్తామని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మొదటిసారి గెలవడం గొప్ప కాదు, ఆ విజయానికి అనేక కారణాలుంటాయని, ప్రత్యర్థులపై వచ్చిన వ్యతిరేకత కావచ్చు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఇలా ఏవైనా ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపారు. ప్రజలు మీ మీద పెట్టిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేస్తే రెండోసారి గెలిపిస్తారని గట్టిగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారట. కొత్తేడాదిలో సీఎం రేవంత్ రెడ్డి రెజల్యూషన్ బాగుందని, అది భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తుందని మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు భావిస్తున్నారు. న్యూ ఇయర్ విష్ చేసి వెళ్దామని వచ్చిన నేతలకు స్థానిక సంస్థలు ఎంత కీలకం అనేది సీఎం చెప్పడంతో మరింత దూకుడుగా పనిచేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.